హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ టూటీ ఫ్రూటీ కేక్ అనమాట. చాలా స్పాంజీగా అండ్ టేస్టీగా వస్తుందండి ఈ రెసిపీ అనేది. అండ్ చాలా బాగుంటుంది అనమాట ఈ ఎగ్లెస్ టూటీ ఫ్రూటీ. మన ఛానల్లో ఇప్పటి వరకు కూడాను ఎగ్స్తోనే అన్ని కేక్స్ ఉంటాయి. మ్యాక్సిమం కొన్ని కేక్స్ ఉంటాయి ఎగ్లెస్వి. సో ఇప్పుడు కొంచెం ఎగ్లెస్ కూడా చెప్తాను. అండ్ ఎగ్లెస్లో కేక్స్ అలా యూస్ చేస్తారా, యూస్ చేయరా అనేది కూడా ఈ విషయం అయితే చెప్పబోతున్నానండి. సో ఈ వీడియోని ఫుల్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి బటర్ తీసుకున్నానండి. బటర్ వచ్చేసి 1/3 కప్ అనమాట, అంటే 80 గ్రామ్స్ నేను తీసుకున్నాను బటర్. ఓకేనా? ఈ కేక్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను నేను వీడియో లాస్ట్లో అయితే పెడతానండి. సో నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే చూసి నోట్ చేసేసుకోండి. ఓకేనా? అండ్ బటర్ అండి, ఫస్ట్ వచ్చేసి బటర్ తీసుకోవాలి. ఆ బటర్ని మనం బీటర్తో నీట్గా బీట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? రూమ్ టెంపరేచర్లో ఉండాలి బటర్, అన్సాల్టెడ్ బటర్ అయి ఉండాలి. సాల్టెడ్ బటర్ అనుకోండి, టీ టైమ్ కేక్స్ ఎక్కువ సాల్టెడ్ బటర్స్ యూజ్ చేయరనమాట, అన్సాల్టెడ్ బటర్స్ని ఎక్కువ యూజ్ చేస్తారు. సాల్టెడ్ అనుకోండి కొంచెం సాల్టెడ్గా ఉంటుందండి బటర్ అనేది, అందుకని చెప్పేసి అందరూ కూడాను అన్సాల్టెడ్ బటరే టీ టైమ్స్ కేక్స్కి యూజ్ చేయండి అని చెప్తారు. ఓకేనా? సో నీట్గా బీట్ చేసేసుకోండి. మనం రూమ్ టెంపరేచర్ నుంచి వేసినా కూడాను బటర్ అనేది కొంచెం హాట్గా ఉంటుంది కదా, దాన్ని కొంచెం క్రీమీ స్ట్రెచర్ వచ్చినంత వరకు కూడాను బీట్ చేసుకోండి. నెక్స్ట్ బీట్ చేసుకున్న తర్వాత మిల్క్ మేడ్ యూజ్ చేస్తున్నానండి. నేను మిల్క్ మేడ్ వచ్చేసి 1/2 కప్ తీసుకున్నాను. ఓకేనా? అండ్ కొంతమంది వచ్చేసి మెజర్మెంట్ కప్లో చెప్పండి అక్క అంటారు, కొంతమంది వచ్చేసి గ్రామ్స్లో చెప్పండి అక్క అని అంటారు. సో నేను ఈ రెండు కూడా చెప్తానండి. వీడియో లాస్ట్లో అయితే లిస్ట్ మొత్తం కూడా పెడతాను, గ్రామ్స్లో కూడా పెడతాను, కప్లో కూడా పెడతాను. సో చూసి నోట్ చేసుకున్న వాళ్ళంటే నోట్ చేసేసుకోండి. ఒక్కసారి కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. సో ట్రై చేసి నాకు కూడా ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో నేను చూసినట్లయితే మాత్రం కంపల్సరీగా ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికే చూస్తానండి. ఓకేనా? సో ఇప్పుడు మిల్క్ మేడ్ అయితే వేసుకున్నాం కదా, ఆ మిల్క్ మేడ్ని కూడాను నీట్గా బీట్ చేసుకోండి. బటరు అండ్ మిల్క్ మేడ్ వచ్చేసి నీట్గా మిక్స్ చేసేసుకోవాలి బీటర్తో. సో మనం ఫస్ట్ వచ్చేసి బటర్ బీట్ చేసుకున్నాం, నెక్స్ట్ వచ్చేసి బటర్ తర్వాత మిల్క్ మేడ్ వేసుకున్నాం. అండ్ ఈ మిల్క్ మేడ్ బటర్ కూడాను నీట్గా మిక్స్ అవ్వాలి కదా. సో అందుకనే చెప్పేసి బటరు అండ్ మిల్క్ మేడ్ కూడాను నీట్గా మిక్స్ అయిపోవాలి. ఆ ఎల్లోనెస్ మొత్తం కూడా పోయి లైట్ వైట్ కలర్లో వస్తుంది. మీరు గమనించినట్లయితే మనం బీట్ చేసిన కొలది కూడాను ఎంతసేపు బీట్ చేయాలి అని అడుగుతారు. సో అంతనేం లేదండి. సో ఈ రెండు కూడాను ఆల్రెడీ బేగానే మిక్స్ అయిపోయిన ఐటమ్సే కాబట్టి ఒక్క 10 మినిట్స్ బీట్ చేసుకోండి సరిపోతుంది. మొత్తం కూడాను క్రీమ్ స్ట్రెచర్లో వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా? సో నేను అయితే మొత్తం ఎడ్జెస్కి అయితే తుల్లిపోయింది అనమాట. అండ్ తుల్లిపోయిందని చెప్పేసి మళ్ళీ నేను స్పాచర్తో ఎడ్జెస్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని మళ్ళీ బీట్ చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ బీట్ చేసుకున్నాను. ఎక్కువ ఏం బీట్ చేసుకోవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో క్రిస్టల్ షుగర్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి. ఓకేనా? ఒకవేళ షుగర్ వేసుకుంటేనే మనం బీట్ చేసుకోవాలి ఎక్కువసేపు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత బటర్ అండ్ మిల్క్ మేడ్. ఇప్పుడు మైదా వచ్చేసి 150 గ్రామ్స్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా కప్పులో చెప్పాలి అంటే 1 కప్ ప్లస్ 1/4 కప్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్. అండ్ బేకింగ్ సోడా వచ్చేసి 1/4 టేబుల్ స్పూన్ అనమాట. సో నేను ఈ మెజర్మెంట్స్ కప్స్ నేను జగదంబలో అయితే తీసుకున్నాను అనమాట, బేకర్ బాస్కెట్లో. ఈ కప్స్ చిన్న స్పూన్స్ కదా, ఆ స్పూన్స్ వచ్చేసి 40 రూపీస్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర ఎలానా లేవు అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో చాలా ఇయర్స్ నుంచి అవే యూజ్ చేస్తున్నాను. సో అవి కొంచెం పక్కన పెట్టేసి ఇవి యూజ్ చేస్తున్నాను అనమాట. సో నాకు ఎందుకో తీసుకోవాలనిపించింది స్పూన్స్. సో బాగున్నాయని చెప్పేసి తీసుకున్నాను, 40 రూపీసే కదా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి నీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలండి. ఈ మిల్క్ వచ్చేసి 1/2 కప్ అనమాట. అండ్ మిల్క్ కూడాను ఒకేసారి వేసేసుకోకండి, మొత్తం కూడా ఒకేసారి వేసుకుంటే తుల్లిపోతుంది అనమాట. హాఫ్గా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. ఓకేనా? సో ఇందులో కేక్ జెల్ అయితే వెయ్యట్లేదండి. కేక్ జెల్ వేస్తే ఏంటంటే ఎగ్లెస్ కేక్లు అస్సలు బాగా రావట్లేదు అనమాట. సో మనం ప్రీమిక్స్ యూస్ చేసుకునేటప్పుడు కేక్ జెల్స్ వేసుకోవచ్చు, ఎగ్ యూస్ చేసుకునేటప్పుడు కేక్ జెల్స్ వేసుకోవచ్చు. బట్ ఈ ఎగ్లెస్ చేసేటప్పుడు మనం స్ట్రెచర్తో చేసుకునేటప్పుడు కేక్ జెల్స్ యూస్ చేస్తే అస్సలు బాగోట్లేదు అనమాట. సో నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్పాను కదా, ముద్దగా తగులుతుందండి, బాగా రావట్లేదు అని. సో అందుకని చెప్పేసి నేను కేక్ జెల్ అనేది ఎగ్లెస్కి స్కిప్ చేశాను. ఒకవేళ మీరు కేక్ జెల్ వెయ్యాలి అనుకుంటే మాత్రం
మనకి టూటీ ఫ్రూటీ కేక్ ప్రీమిక్స్ అనేవి దొరుకుతుంది. ఆల్రెడీ పున్న మార్కెట్లో అవైలబుల్గా ఉందనుకుంటాను. సో ప్రీమిక్స్ అనేది ఉంటుంది. మీ ప్రీమిక్స్ సింపుల్గా కేక్స్లో వాటర్ అండ్ మిక్స్ వేసి కలిపేసుకుంటే ప్రీమిక్స్ అనేది కేక్ అనేది టూటీ ఫ్రూటీ కేక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. లేదు ఎందుకు హాఫ్ కేజీకి 1 కేజీకి మాకు ప్రీమిక్స్ ఎందుకు అంటే మీరు ఇదే రెసిపీని ఫాలో అయిపోండి. మీకు సింపుల్గా టూటీ ఫ్రూటీ కేక్ అనేది ఈజీ టిప్స్తో రెడీ అయిపోతుంది అనమాట, స్పాంజీగా కూడాను. సో ఫస్ట్ వచ్చేసి నీట్గా బీట్ చేసేసుకున్న తర్వాత ఎక్కువసేపు బీట్ అవసరం లేదు, జస్ట్ 1 సెకండ్ బీట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఎల్లో కలర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇది మీ ఆప్షనల్ అండి. ఎల్లో కలర్ వేసుకుంటే కొంచెం లుకింగ్గా ఉంటుందని చెప్పేసి నేను లిక్విడ్ జెల్ ఎల్లో కలర్ అనేది వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్ ఎసెన్స్ అండ్ వెనిలా ఎసెన్స్. ఓకేనా, ఈ రెండు కూడాను ఆఫ్ అంటే 1/4 టేబుల్ స్పూన్ 1/4 టేబుల్ స్పూన్ అనేది వేసుకోండి. నెక్స్ట్ టూటీ ఫ్రూటీస్. సో ఇవి కూడా మీ ఆప్షనల్. మీకు ప్లెయిన్గానే నచ్చిందా అంటే మీరు ప్లెయిన్గానే చేసుకోండి. లేదు కొంచెం టూటీ ఫ్రూటీస్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనుకుంటే మీరు టూటీ ఫ్రూటీస్ అనేది యాడ్ చేసుకోండి. సో నాకు టూటీ ఫ్రూటీస్ యాడ్ చేసుకుంటేనే కొంచెం కేక్ అనేది బాగుంటుంది అండ్ కస్టమర్కి సేల్ చేసేటప్పుడు. అండ్ పైన టూటీ ఫ్రూటీస్ అండ్ మిడిల్ టూటీ ఫ్రూటీస్ ఉంటాయి అన్నమాట, మధ్యలోనే ఉంటాయి, పైన ఉంటాయి. కాబట్టి వాళ్ళు తినేటప్పుడు వాళ్ళకి ఫ్లేవర్గా చాలా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఇలానే టూటీ ఫ్రూటీస్ యాడ్ చేసుకుంటాను అనమాట. సో మనకి ఆల్రెడీ ఈ కేక్ మిక్స్ అనేది రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిన తర్వాత నేను యాక్చువల్గా ఇది 1/2 కేజీ మెజర్మెంట్ అనమాట. నేను ఈ చెప్పినంతా కూడా 1/2 కేజీ మెజర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే 1 కేజీ స్క్వేర్ టీన్లో అయితే బేక్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర 1/2 కేజీ స్క్వేర్ టీన్ ఉంటే బేక్ చేసుకోండి. ఓకేనా, ఈ 1 కేజీ స్క్వేర్ టీన్ ఎలాగ ఇంట్లోకి అని చెప్పేసి నేను 1 కేజీలోనైతే బేక్ చేసుకుంటున్నానండి. ఒక ఫ్లాట్ అయినా కూడాను పర్వాలేదు అని చెప్పేసి. మీకు హైట్గా కావాలి అంటే ఎగ్లెస్ కాబట్టి మరి అంత హైట్ అనేది రాదు. సో మీకు పర్వాలేదు, మీ ఎంత అయితే వేయింగ్ చేశారో అంత మెజర్ కేక్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, నేనైతే మాత్రం 1 కేజీ స్క్వేర్ టీన్లు అయితే బేక్ చేసుకుంటానండి. దానికి నీట్గా బటర్ అనేది అప్లై చేసుకోండి. మీ దగ్గర బటర్ లేదు అంటే పర్వాలేదు, ఆయిల్ అప్లై చేయండి. అండ్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత బటర్ పేపర్ అనేది వేసేసి మళ్ళీ దాని మీద ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఎడ్జెస్కి బాగా అప్లై చేయండి, ఎందుకంటే ఎగ్లెస్ అనేది బేగా రిమూవ్ అవ్వదు, కేక్ టిన్ నుంచి అంటుకుపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి బటర్ ఆర్ ఆయిల్ మీరు ఏది అప్లై చేసినా కూడా కొంచెం ఎడ్జెస్కి బాగా నేను చూపించినట్టుగా అప్లై చేసేసుకోండి. ఓకేనా, అండ్ వేయింగ్లో చూస్తే ఇది ఎగ్జాక్ట్గా 522 గ్రామ్స్ అనేది మనకి కేక్ మెజర్ అనేది చూపించింది అనమాట. ఓకేనా, సో నీట్గా వేసేసుకొని ఇంకా లెవెల్ మొత్తం కూడా లెవెల్ చేసేసుకోవాలి. అప్ డౌన్ లేకుండా ఆ కేక్ మిక్స్ అంతా కూడా లెవెల్ చేసేసుకోండి నీట్గా. అండ్ లెవెల్ చేసేసుకున్న తర్వాత ముందు ట్యాప్ చేయండి. టూటీ ఫ్రూటీస్ వేసి అస్సలు ట్యాప్ చేయకండి, ముందు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతే టూటీ ఫ్రూటీస్ అనేవి మీరు పైన అనేది డెకరేట్ చేసుకోండి. మీరు టూటీ ఫ్రూటీస్ వేసేసి ట్యాప్ చేశారనుకోండి అవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట, ఇంకా ఈ పైకి ఉండవు కదా. సో అందుకని చెప్తున్నాను, ముందు ట్యాప్ చేసేసి టూటీ ఫ్రూటీస్ అనేవి యాడ్ చేసుకోండి. సో ఓవెన్లో చేసిన వాళ్ళు అనుకోండి 45 మినిట్స్ పెట్టండి. 180కి 150కి మిడిల్లో పెట్టండి అండ్ బేకింగ్లో పెట్టండి. ఓకేనా, అండ్ ఒకవేళ ప్రీహీట్ చేసి స్టవ్ మీద పెట్టుకునే వాళ్ళు అనుకోండి ముందుగా ప్రీహీట్ చేసేసి 1 అవర్ దాకా కూడా మీరు మూత అనేది తీయకండి. స్టవ్ మీద కూడా ఈ రెసిపీ అనేది వస్తుంది, ఒక్కసారి ట్రై చేయండి, పర్వాలేదు. అండ్ ఒకవేళ కేక్ జెల్ యూస్ చేస్తే స్టవ్ మీద రావట్లేదని చాలామంది చెప్తున్నారు. సో ఒకసారి ట్రై చేయండి. స్టవ్ మీద రాకపోతే ఈ రెసిపీ అయితే మాత్రం కంపల్సరీగా స్టవ్ మీద కూడా వస్తుంది, ఒకసారి ట్రై చేసేయండి. ఓకేనా, సో మనకి ఎగ్జాక్ట్గా 45 మినిట్స్లో అయితే మనకి కేక్ అయితే బేక్ అయిపోయిందండి. మినిమం 1 అవర్ పట్టినట్టే అనమాట కేక్ బేక్ అవ్వడానికి. సో ఎగ్లెస్ అనేది టైం పడుతుంది, ఎగ్లెస్ బేక్ అవ్వదు అనమాట. సో చాలా టైం తీసుకుంటుంది ఎగ్లెస్ బేక్ అవ్వడానికి. కేక్ మొత్తం కూడా కూల్ అయిపోయిన తర్వాత నేను కట్ చేసి అయితే చూపిస్తానండి. సో చూసారా చాలా బాగా బేక్ అయింది కదా కేక్ అనేది, అండ్ చాలా బాగుందనమాట. సో ఇంట్లోనే కాబట్టి పిల్లలు ఎలాగ ఉంటున్నారు కాబట్టి నేను ఈ కేక్ అయితే ట్రై చేశాను అనమాట. అండ్ మా పిల్లలు అయితే అసలు ఉంచలేదు, నెక్స్ట్ డే మార్నింగ్కి మొత్తం తినేసారు. చాలా బాగుంది అండ్ చాలా స్పాంజింగ్గా ఉందన్నమాట. సో మీరు గమనించినట్లయితే మనం ఒకసారి ప్రెస్సింగ్ చేయగానే మళ్ళీ అది పైకి వచ్చేస్తుంది అనమాట. సో చూస్తున్నారా ఎంత బాగా ప్రెస్సింగ్ చేసినా కూడాను దాని పొజిషన్కి అది వచ్చేస్తుంది. అప్పుడే మనకి కేక్ అనేది స్పాంజీగా పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఇంకెందుకు లేట్ చెప్పండి. సో మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేసేయండి. అలానే మన ఛానల్ని కూడా ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. సో నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ కింద అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.